ములుగు జిల్లా గోవిందరావుపేటలో విషాదం చోటు చేసుకుంది. కోతుల్ని చంపేందుకు పెట్టిన విషాహారం తిని 4 ఏళ్ల బాలుడు చనిపోయాడు. గోవిందరావుపేటలోని ఎన్టీఆర్ కాలనీలో కోతుల్ని చంపేందుకు బాలామృతం కవర్స్లో ఆహారం పెట్టి అందులో విషగుళికలు కలిపారు. విషయం తెలియని 3 చిన్నారులు దాన్ని తిన్నారు. 2 పిల్లలు స్వల్ప మోతాదులో తినడంతో వారికి ఏమీ కాలేదు. అశ్విన్ నందన్ అనే 4 ఏళ్ల బాలుడు మాత్రం చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని విచారణ స్టార్ట్ చేశారు. ములుగు జిల్లా గోవిందరావుపేటలో జరిగిన విషాదం తాలూకు డీటెయిల్స్ చూస్తున్నాం. కోతుల్ని చంపేందుకు పెట్టిన విష ఆహారం తిని 4 ఏళ్ల చిన్నారి చనిపోయాడు. గోవిందరావుపేటలోని ఎన్టీఆర్ కాలనీలో కోతుల్ని చంపడానికి బాలామృతం కవర్స్లో ఆహారం పెట్టి అందులో ఈ విషగుళికలు అంటే పాయిజన్స్ టాబ్లెట్స్ కలిపారు. ఈ విషయం తెలియని 3 చిన్నారులు వాళ్ళు తిన్నారు. 2 పిల్లలు స్వల్ప మోతాదులో తినడంతో వారికి ఏమీ కాలేదు. అశ్విన్ నందన్ అనే బాలుడు మాత్రం చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు, విచారణ ప్రారంభించారు.